ఈరోజు కథ అమ్మలేని పుట్టిల్లు. నచ్చితే లైక్ చేయండి. అమ్మకు బాలేదక్కా, సీరియస్గా ఉంది. రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంటిరా, నిన్న కూడా మాట్లాడాను. ఏమైంది? ముందు నిజం చెప్పు. ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాము. ముందు బయలుదేరక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసుకొని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గాని అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకొని ఏనాడూ సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నదీ లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకొని శ్రమ పడేది అమ్మ. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకొని హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్ళికి అన్నయ్య సహాయం చేయకపోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సహాయమూ ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు. అమ్మ తన పుస్తలు కుదువపెట్టి మా పొలానికి ఎరువులు పురుగుల మందులు తేవటం. నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటకు పంపేవాళ్ళము. ఆయన అంత చేసినా నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించడం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకొని హైదరాబాదులో స్థిరపడ్డాడు. పండగకి చుట్టపు చూపుగా రావటం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయని ఏంటి అని అంటిముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్యను డబ్బులు అడుగుదాము అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్యాపిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగవద్దు అని అనేది. నా పెళ్ళి బావతో అవటం వల్ల కొంచెం కుదుటపడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని, నువ్వు నాకు కూతురువి, కోడలివి కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనందరము ఒకటి అత్తయ్య, దిగులు పడకండి. పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక నా బాధ్యత తీరుతుందని అమ్మ అంటూ ఉండేది. తమ్ముడు, అబ్బా, అక్క పెళ్ళికి చేసిన అప్పులు తీరని, అమ్మ నా పెళ్ళికి ఏం తొందర అంటాడు. ఇంతలో ఏమయ్యింది అమ్మకు అనుకుంటూ ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలందరూ గుమిగూడి ఉంటే ఏదో లోపల అపశకనంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ, విజయమ్మ వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరు అంటుందంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాల్లో పడుకొని ఉంది, అదే చిరునవ్వు మొహంతో. నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పని చేసిందో చూడు, నన్ను అన్యాయం చేసి పోయిందంటూ ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు. అమ్మ లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదు. అక్క, అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు, వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మ లేమ్మా, తమ్ముడు నీకోసము తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకొని ఏడ్చినా అమ్మ తిరిగి రాలేదుగా. ఊరివారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్లే శాంతంగా ఉండేది. ఎప్పుడూ ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తాను చేసుకపోతుందే తప్ప ఎవరి విషయాల్లో తల దూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది ఇంతలోకే ఇట్లా అయ్యింది.
అని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగటం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవటం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడూ ఎవరికీ చూపదు. అమ్మ అలమారా తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్కు కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది: ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో టెస్టులు రాస్తారు. ఇప్పుడే కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గురించి చెబితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలము ఇప్పటికే అప్పులకు అమ్మాము. మళ్ళీ అప్పులు చేయకూడదు. నా గుండె జబ్బు కోసము అదే తగ్గుతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు. పెద్దాడా, నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాలు దస్తవేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరము ఇవ్వండి. ఈ ఇల్లు ఎవరు మమ్మల్ని చూస్తే వాళ్లకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు. కాబట్టి చిన్నాడి దగ్గర ఈ ఊరిలోనే ఉంటాడు. కాబట్టి వాడికి ఈ ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారము 2 జతల గాజులు, నానుతాడు, నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులు ఇచ్చి పెద్దాడు నల్లపూసలు, చిన్నాడు నానుతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచాననే తలుస్తాను. చిన్నాడికి నా తమ్ముడి కూతుర్ని అడిగి పెళ్లి చేయండి. నేనుంటే నేనే చేస్తా. పెద్దాడా, నీ పిల్లల పేర పోస్టాఫీస్లో డబ్బులు ఫిక్స్ చేశా. అవి వాళ్ళు పెద్దయినాక తీయండి. విజయ, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా. అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు తీసుకొని పో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేదేముంది? ఆయన మారడు. ఆ తాగుడు మానడు. ఆయనకు వేలకు తిండి పెట్టండి. అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా, నువ్వు లేని ఈ ఆస్తులు పంపకాలు ఎందుకు మాకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది. పాడి చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసినా పాపిష్టోణ్ణి వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్న, నువ్వు ఏడవకు. అసహ్యం వేస్తుంది. ఉన్నన్నాళ్ళు అమ్మని డబ్బులు ఇవ్వు, తాగుడికని ఏడిపించావు. ఇక ఏడవకు. అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసము పాడి చేసేది. కూరల మడులు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలయ్యింది. అప్పులు పోను ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కి దున్నావా అని తమ్ముడు నాన్నను తిడుతూ ఉంటే, నాన్న నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను. ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమామ వచ్చాడు అక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా. ఇప్పుడు మానేస్తే ఏమి లాభము అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్న ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మల్ని అడిగేది కాదు. నా పిల్లలను మా అక్క చెప్పినట్టు చిన్నాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్దిస్తారు అనుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. తమ్ముడు, వచ్చే ఏడు నీ పెళ్ళికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మలేని పుట్టిల్లును చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.